ఉండేవారు. విద్యానాథుడు శిశువులను ప్రేమతో చూస్తూ విద్యాబుద్ధులు నేర్పించేవాడు. అప్పుడప్పుడు వారికి విద్యల్లోనే కాక వేరే విషయాలలో కూడా పరీక్షలు పెడుతూ ఉండేవాడు. ఆయన వద్ద అనంతుడనే శిశువుడు విద్య నేర్చుకునేవాడు. ఒకసారి అనంతుడు గురువుగారు ఏది అడిగినా ఇస్తాను అని తోటి విద్యార్థులతో గొప్పలు చెప్పేవాడు. ఆ విషయం గురువుగారికి తెలిసింది. అవి నేరేడి పళ్ళు కాసే రోజులు కావు. కానీ అనంతుణ్ణి పరీక్షించడానికి గురువుగారు అతనికి నేరేడు పళ్ళు తీసుకురమ్మని చెప్పాడు. అందరూ ఆశ్చర్యంతో అనంతుడు ఏం చేస్తాడా అని చూడసాగారు. అనంతుడికి కూడా ఏం చెయ్యాలో తోచలేదు. గురువుగారు ఏది అడిగినా ఇస్తానని తోటివారితో చెప్పాడు. ఇప్పుడు గురువుగారు అడిగిన పళ్ళు దొరికే రోజులు కావు. ఎలా అని అనుకుంటుండగా అతనికి ఒక ఉపాయం తోచింది. గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, నేను పళ్ళు తీసుకొని వచ్చేదాకా మీరు ఇక్కడి నుంచి కదలవద్దు అని చెప్పి వెళ్తాడు అడవికి. అతడు కాసేపట్లో వచ్చి పళ్ళు దొరకలేదని చెబుతాడని, అప్పుడు గొప్పలు చెప్పవద్దని బుద్ధి చెప్పాలనుకున్నాడు గురువుగారు. అనంతునికి ఇచ్చిన మాట ప్రకారం గురువుగారు కదలకుండా కూర్చున్నారు. ఒక రోజు గడిచింది, 2 రోజులు, 3 రోజులు గడిచాయి. అనంతుడు రాలేదు. కానీ ఒక మనిషి వచ్చాడు. అతడు గురువుగారితో, అయ్యా, మీ కాడ చదువుకునే పిల్లగాడంట అడవిలో తిరుగుతుండు, నేరేడు పళ్ళు కావాలంట, ఇప్పుడు దొరకవు సామి అంటే ఇంటలేడు. మేము మాత్రం పళ్ళు తెచ్చేదాకా ఈడనే కూసుంటాము అని చెప్పాడు. గురువుగారికి మిగతా శిశువుల గుండెలో రాయి పడ్డంత పనయ్యింది. అనంతుడు రానిదే గురువుగారు కదలలేడు అని తెలిసిన శిశువులందరూ అనంతుని వెతకడానికి అడవిలోకి వెళ్ళారు. అనంతుడు కనిపించాడు, కానీ పళ్ళు లేనిదే రానని చెప్పాడు. అప్పుడు అందరూ కలిసి నచ్చ చెప్పి గురువుగారి దగ్గరికి తీసుకువచ్చారు. గురువుగారు అనంతుడు వచ్చాడు కాబట్టి గురువుగారు కదలగలిగారు. అనంతుడు కూడా గురువుగారి ఆశీర్వాదంతో చదువు కొనసాగించాడు. నీతి ఏంటంటే పిల్లలు గొప్పలు చెప్పకూడదు, పెద్దలు కూడా పిల్లలకు చేయలేని పనులు చెప్పకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ది మై ఛానల్. థ్యాంక్ యూ.